హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. ఈ విధమైన పెన్ స్టాండ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామా. ఈ విధమైన అట్టపెట్టి కార్డ్బోర్డ్ను ఉపయోగించి ఈ విధమైన పెన్ స్టాండ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా అందుకు కావలసిన వస్తువులు ఏంటో చూసేద్దాం. కార్డ్బోర్డ్, సిజర్, గ్లూ, కలర్ పేపర్ ఫర్ డెకరేషన్. ఇప్పుడు నేను మూతను ఉపయోగించి సర్కిల్ వేశాను. మీకు కావాలంటే కింద బేస్ ఎంత ఇదిగా కావాలో దాన్ని బేస్ చేసి మీరు కాంపస్ యూజ్ చేసి కూడా ఆ సర్కిల్ని గీసుకోవచ్చు. సర్కిల్ గీసుకున్న తర్వాత ఆ సర్కిల్ షేప్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. కింద బేస్ మనకి ఎక్కువ తిక్కు కావాలి కాబట్టి నేను ఇక్కడ 4 సర్కిల్స్ చేసుకొని దాన్ని 1 by 1గా స్టిక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు ఎంత బేస్ థిక్నెస్ కావాలో మీరు అన్ని సర్కిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు కింద బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద బేస్ని అనుసరించి మనము ఈ కార్డ్బోర్డ్ని కత్తిరించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చి 13 ఇంచులు పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ హైట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బేస్ యొక్క చుట్టుకొలత అనుసరించి ఒక అట్టని కట్ చేసుకున్నాము. దాని హైట్ 13 ఇంచులు పెట్టుకున్నాము. ఆ బేస్కి గమ్ స్టిక్ చేసి అట్ట ముక్క యొక్క ఇంకొక పక్క భాగాన్ని గమ్తో స్టిక్ చేసి దాన్ని ఈ విధంగా రౌండ్గా కరిపించుకుంటూ రావాలి. ఏమి ఓపెన్స్ లేకుండా గమ్ బాగా పూసుకుంటూ ఈ విధంగా స్టిక్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి నార్మల్ పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. దీనికి మనం కొంచెం డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ కోసం నేను ఇలాంటి ఆరిగామి కలర్ పేపర్స్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి దాని హైట్ వచ్చి 13 ఇంచెస్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఆ పేపర్స్ని 4 ఇంచెస్ పెట్టుకుంటూ ఒక పేపర్ని 5 పీసెస్ లెక్కన కట్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 2 పేపర్స్ని 5 షీట్స్గా కట్ చేసుకున్నాను. ఆ ఒక షీట్ యొక్క లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. ఇప్పుడు ఈ విధంగా ఒక షీట్ని 5 పేపర్స్, ఇంకొక షీట్ని 5 పేపర్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆ 2 కలర్స్ పేపర్స్ని మనము ఆ పెన్ స్టాండ్కి ఒక లేయర్ వచ్చి పింక్, ఒక లేయర్ వచ్చి బ్లూ, ఆ విధంగా 4 లేయర్స్గా మనం స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కింద బేస్కి ఎల్లో కలర్ ఆరిగామి పేపర్ని కింద ఉన్న షేప్ రౌండ్గా కట్ చేసుకొని కింద స్టిక్ చేసుకున్నాను. ఎల్లో కలర్ అనే కాకుండా మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్స్ యూస్ చేసి మీరు కూడా స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగానే 4 లేయర్స్ని మనము స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 4 లేయర్స్ స్టిక్ చేసుకునేసాం కదా, ఆ 4 లేయర్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి కావాలంటే దానికి డెకరేషన్కి పెట్టుకోవచ్చు, లేదంటే అలానే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను. ఇలాంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలా అయితే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఈ ఫ్లవర్స్తో పాటు నేను గ్రీన్ కలర్ ఆరిగామి పేపర్ యూస్ చేసి నేను ఒక కొమ్మ, ఆకు షేప్స్ వచ్చే విధంగా ముందు డ్రా చేసుకున్నాను. దాన్ని బేస్ చేసి మనం డ్రా చేసుకున్న దాన్ని బేస్ చేసి మనం కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకున్న దాన్ని మనం ఒక కొమ్మ, ఒక పువ్వు ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు పెన్ స్టాండ్ మీద. ఇప్పుడు ఒకటి కట్ చేస్తున్నాను కదా, అదే విధంగానే 3 మనం కట్ చేసుకోవాలి. 3 పువ్వులు ఉంది కాబట్టి 3 కొమ్మలు, ఆకులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెన్ స్టాండ్లో ఒకటి స్టిక్ చేసాం. ఎలా స్టిక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీకు ఎలా కావాలైనా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పువ్వు, ఒక కొమ్మ వచ్చే విధంగా సైడ్ కొమ్మ వచ్చి దానిపైన పువ్వు వచ్చే విధంగా నేను డిజైన్ చేశాను. మీకు ఎలా కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు రెండవది కూడా స్టిక్ చేసాను. అదేవిధంగా మూడవది కూడా స్టిక్ చేసాను. ఇప్పుడు ఆ విధంగా పెన్ స్టాండ్ రెడీ అయింది. దాంట్లో మనం ఎన్ని పెన్స్ అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. మన యొక్క పెన్ స్టాండ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకి చాలా పెన్స్ అన్నీ పట్టింది కదా. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. ఓన్లీ మనం దేన్ని యూస్ చేసామో అట్టను యూస్ చేసి ఈ విధంగా మనం పెన్ స్టాండ్ని రెడీ చేసుకుందాం. ఈ పెన్ స్టాండ్ని టేబుల్ మీద పెట్టుకుంటే మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ విధమైన పెన్ స్టాండ్ని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసాము కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నేను చేసిన పెన్ స్టాండ్ మీకు నచ్చిందా? నచ్చిందంటే కమెంట్స్లో నచ్చిందని చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ పెన్ స్టాండ్ బాగుందా లేదా అని కమెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ మరిన్ని కావాలా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తే మరికొందరు ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ని నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఆల్. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకొక క్రాఫ్ట్ ఐటమ్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.